దేవుడిచ్చినటువంటి కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మేమందరం కూడా దేవుని యొక్క లేఖనాన్ని ప్రతి శనివారము ఇలాగున మనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వర్తమానం నేర్చుకోవడానికి ప్రతిరోజు మనము అవకాశం మనకు లేకపోయినప్పటికీ మనము దేవుని కృపను బట్టి ప్రతి శనివారము ఈ యొక్క ఆన్లైన్లో దేవుని యొక్క మాటలు మనము నేర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. కాబట్టి సోదరులారా, మనము ఉన్నటువంటి కొద్ది సమయంలోనే దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. కొన్ని వారాలుగా మనము ఈ అంశాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. పాపం అనేటువంటి అంశం పైన మన సహోదరులు చాలాసార్లు మాట్లాడారు. ఈరోజు మనము దాన్ని తిరిగి కొనసాగిస్తాము. నేను మొదట్లో ప్రారంభించింది నేనే. తిరిగి మళ్ళీ దేవుని కృపను బట్టి నేను ఈరోజు 2 విషయాలు మత్తయి సువార్త 12వ అధ్యాయం నుండి, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, ఆత్మవిషయమైన దూషణకు క్షమాపణ లేదు అనే మాటతో పాటు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైన క్షమాపణ లేదు అనే మాటను మనము ఈరోజు నేర్చుకుంటాం. సోదరులారా, నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. నా వాయిస్ మీకు వినబడుతుందండి? ఒక్కసారి ఎవరైనా స్పందించండి. హలో, వినిపిస్తుంది బ్రదరు. కొంచెం అక్కడక్కడ కట్ అవుతుంది, అయినా వినిపిస్తుంది. మంచిదండి, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి, అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను. యేసు ప్రభువారు గలిలయ పరిచర్యను ముగించుకొని, లేక ఆయన ఎప్పుడు ముగించలేదు పరిచర్యను, గలిలయ పరిచర్యను కంటిన్యూగా కొనసాగిస్తూ ఆ పరిచర్యలో భాగంగా ఆయన ఈ యొక్క ప్రాంతానికి, ఆయన కపెర్నహూము అనే ప్రాంతానికి ఆయన వచ్చాడండి. కాబట్టి కపెర్నహూము ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆయన ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు ఆయన దగ్గరికి. ఆ వ్యక్తికి దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు ఆ వ్యక్తికి మూగ మరియు గుడ్డి అనేటువంటి 2 పదాలు వాడాడు. దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడును అనే మాట అక్కడ తెలియజేశాడండి. అప్పుడు ప్రభు ఏం చేశారు? ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడు ఆయను. ఇక్కడ మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరిచినప్పుడు సమస్య అంతా ఆ యూదులు ఎవరైతే ఉన్నారో ఫరిసీయుల శాస్త్రులు, వారు యేసు ప్రభును వెంబడిస్తున్నారు కానీ ఎప్పుడెప్పుడు ఆయనను తప్పు పట్టాలా, ఎప్పుడెప్పుడు ఆయనను ఇరికించాలా, ఎప్పుడెప్పుడు ఆయనను ప్రశ్నించి ఆయనను ఆయనను ఏదో విధంగా ఆయనను ఇరికించాలనే ఉద్దేశంతో ఆయన వెనకాలే ఉండి వారు ఆయనను అనేక మాటలు అన్నారండి. ఆయన కూడా యేసు ప్రభు ప్రతి దానికి వారికి జవాబిస్తూ వచ్చాడు. ఆయనను విమర్శించారు, ప్రశ్నించారు, చాలాసార్లు చిన్న బుచ్చాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడారు. అక్కడ 11వ వచనంలో కూడా ఒక మాట ఏమంటారు అంటే, వాళ్ళు ఈ మనుష్యుడు, ఒక్క నిమిషం బ్రదర్, అక్కడ 12వ అధ్యాయంలోనే 2వ వచనం, ఫరిసీయులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడని శిష్యులు చేయుచున్నారు. అంటే ప్రతి దాంట్లో ఆయనను టచ్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఆయనను కదిలిస్తూ, ప్రతి విషయంలో ఆయనను తప్పు పట్టాలనేటువంటి భావనతో వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రభుని. అయితే ప్రభు కూడా వారికి సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే సడన్గా ఆ యొక్క యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ యొక్క కార్యంలో వాళ్ళు ఒక ఘోరమైన సంగతిని, వారు పరిశుద్ధాత్మను దూషించేటువంటి సంగతిని మనం అక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనిషి కుమారుని గురించి మనకు ముందు నుండి దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఆ పదం ప్రారంభమైంది.
దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో 7వ అధ్యాయం 13వ వచనం, క్షమించండి, 7వ అధ్యాయం 13వ వచనంలో మనిషి కుమారుడు అనే పదం అది ప్రవచన నామం. అది యేసుప్రభు వారికి మనిషి కుమారుడు అనే పేరు ఏదైతే ఉందో అది ప్రవచన నామం. అది యేసుప్రభు వారిని ప్రవచన నామంగా దాన్ని మనం చూస్తాము. అయితే క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారిని మనిషి కుమారుడుగా ఆయన కూడా చెప్పుకున్నాడు. గ్రంథంలో కూడా ఆయన గురించి మనిషి కుమారుడు అని తెలియజేయబడింది. అయితే యేసుప్రభు వారు దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి దగ్గర ముఖ్యంగా 3 కార్యాలు, అంటే స్వస్థపరిచేటువంటి ఆ కార్యక్రమంలో 3 సంగతులు జరిగాయండి. 3 సంగతులు ఏం జరిగాయంటే, మొదటిది అతడు మాట్లాడడం, 2 గుడ్డితనం పోవటం, 3 దయ్యం వెళ్ళిపోవటం. ఆ ఒక వ్యక్తిలో ఈ 3 సంగతులు జరిగాయండి. 12వ అధ్యాయంలో మనము 23వ వచనం చూస్తే 22వ వచనంలో ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడచ్చు, అంటే మాట్లాడడం, అలా మాట్లాడు శక్తి చూపును గలవాడు. ఆయన అక్కడ 2 సంగతులు చెప్పాడు. ఒకవైపు మాట్లాడుతున్నాడు, శక్తి కలిగింది, తర్వాత చూపు కూడా ఆయనకు అనుగ్రహించబడింది. మాట్లాడేటువంటి కార్యక్రమము, చూసేటువంటి ఈ స్థితి ఎవరి ద్వారా అనుగ్రహించబడింది ఆయనకంటే యేసు ప్రభు వారిలో పరిశుద్ధాత్ముడు ఉండి ఆ కార్యక్రమం జరిగించాడు. పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ కార్యం జరిగింది. అదే సమయంలో ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండ్రి. అంటే పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలు మెస్సియను గురించి అనేక విషయాలు తెలియజేశాయి. ఆ గ్రంథాల్లో మెస్సియను గురించి చెప్పబడినట్టుగా ఈయనలో కనబడుతున్నాయి ఆ లక్షణాలు. గుడ్డివారికి చూపు, మూగవారికి నోరు, ఇలాంటి లేఖనాలు ప్రభు గురించి కొన్ని అక్కడక్కడ మనకి తెలియజేయబడిన విషయాలన్నీ కూడా ఇక్కడ వారికి కనబడుతుంటే అనుమానం వ్యక్తం చేశారనమాట. ఎందుకు ఈయన దావీదు కుమారుడు లాగా అనిపిస్తలేడా, ఈయన దావీదు కుమారుడు మెస్సియా కాదా అన్నట్టుగా వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కన్ఫామ్గా ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు అంటే, ఈయన దావీదు కుమారుడు అయితే రాజుగా రావాలా. యేసుప్రభు వస్త్రాలు రాజవస్త్రాలు కాదు. యేసుప్రభు ప్రయాణం చేసి నడుస్తుంటే ఆయన వెనక సైన్యం ఉండవు. ఆయన ఆడంబరంగా తిరిగేవాడు కాదు. యేసుప్రభు యుద్ధం చేసే రాజు కాదు. కాబట్టి ఎటు చూసినా వాళ్ళకు ఒక అనుమానం అన్నమాట. ఈయన నిజంగా చూసేది లేఖనాల ప్రకారంగా కొన్ని మ్యాచ్ అవుతున్నాయి. ఈయన రాజుగా ఊహించుకుందామంటే వస్త్రాలు లేవు, రాజ్యము ఎక్కడుందో అర్థం కాదు, సైన్యం లేదు, వారు గందరగోళ పరిస్థితి. అందుకే కన్ఫామ్గా ఆయన దావీదు కుమారుడు అనే దాన్ని క్లియర్గా వాళ్ళు విశ్వసించలేకపోతున్నారు. పరిచయాలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. చూసారా, దయ్యముల అధిపతి బయల్జెబూలు వలననే దయ్యములు వెళ్ళగొడుతున్నాడు అని డిక్లరేషన్ అన్నమాట. క్లియర్గా చెప్పేశారు. కానీ మరి ఒకని వలన కాదు. ఇక్కడ గమనించండి సహోదరులారా, ఈ బయల్జెబూల్ అనేటువంటిది వాస్తవానికి ఫిలిస్తీన్ల దేవత, కానీ ఇక్కడ ఫిలిస్తీన్ల దేవత కాదు. ఈ ఒక్క వచనంలో అది సాతానుకు వాడబడింది. ఇక్కడ సాతానును ఉద్దేశించి ఈ బయల్జెబూల్ అనేటువంటి పదాన్ని వాడాడండి. సాతానుకు ప్రతిగా ఆ పదం వాడాడు, బయల్జెబూలు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు దయ్యాన్ని వెళ్ళగొట్టింది ఎవరి శక్తితో అంటున్నారంటే సాతాను శక్తితో అంటున్నారు. దయ్యాలు వేరు, సాతాను వేరండి. దయ్యాలు సాతాను కాదు, సాతాను దయ్యం కాదు. దయ్యములు అపవిత్ర ఆత్మలు అన్నమాట అవి. సాతాను అంటే ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ అన్నట్టు ఒక్కడే అనమాట అపవాది. సాతాను అని గ్రంథం చెప్పిన పేర్లు ఏంటంటే అపవాది అనియు, సాతాననియు, ఆది సర్పము, ఘట సర్పము అని పేర్లు అవి. కాబట్టి సాతాన్ అనేటువంటి వ్యక్తి వేరనమాట. దయ్యములు 2000 దయ్యములు ఒకనిలో, అంటే దయ్యములు అనేటివి విస్తారంగా చాలా ఉన్నాయి. వాటి గురించి అవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చి అవి ఏంటి, వాటిని మనం ఆలోచిస్తలేం. దయ్యాలు వేరు, సాతాను వేరు అనేది మాత్రం మనం చూసాము. అయితే దయ్యాలు ఎలా వెళ్ళిపోతున్నాయి అంటున్నారు, సాతాను శక్తి వలన. ప్రభు అలాగూ దయ్యాలను సాతాను శక్తిని ఆధారం చేసుకుని వెళ్ళగొట్టాడని వాళ్ళు చెప్పారండి.
కింద మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా తెలియజేయబడింది, ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తర్వాత ఏమంటున్నాడు, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. 3 సంగతులు మాట్లాడాడు. తనకు తానుగా వేరుపడితే అంటే కొన్ని రాజ్యాల్లో అంతర్యుద్ధాలు జరుగుతాయి. వాళ్ళ సైన్యంలో వాళ్ళే కొంతమంది కుట్ర చేసి రాజును చంపి లేక పక్కన చంపి ఏదో విధంగా పదవుల కోసం ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. రాజును చంపి రాజులైన వారు కూడా ఉన్నారు. అంతర్యుద్ధాలు రాజ్యంలో ఉంటే అది రాజ్యానికి నష్టం అంట. అందుకే ఏమంటున్నాడు, తనకు తానుగా వేరుపడిన లేక తనకు విరోధముగా తానే వేరుపడిన అది రాజ్యమైన పాడైపోతుంది, పట్టణమైన పాడైపోతుంది, 3 ఇల్లైనా పాడైపోతుంది. అంటే అవి నిలవవు అని చెప్పాడు. కాబట్టి మీరు చెప్తున్నట్టుగా అపవాది సాతాను అంతర్యుద్ధంలో చిక్కబడినట్టు మీరు చిత్రిస్తున్నారు ఈ కథను. ఇప్పుడు తనకు తానే నాశనం తెచ్చుకుంటాడు అపవాది, అది సాధ్యమేనా? యూదులు ఇంకా అడిగిన దానికి జవాబు లేకుండా అయిపోయారు. మీరు అన్నట్టు ఒకవేళ సాతాను వెళ్ళగొట్టుకుంటే లేక సాతాను దయ్యాలను వెళ్ళగొట్టుకుంటే వాని రాజ్యం ఎలా నిలబడుతుంది? సాతానును వెళ్ళగొట్టినట్లా తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? అప్పుడు యూదుల కుమారులు కూడా వెళ్ళగొడుతున్నారు అని చెప్పాడు. అంటే దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది యూదులకు ఒక ప్రత్యేకంగా సోదెలాగా వారు ఒక ఈ దేవుని యొక్క కార్యం లాంటి కార్యం కాకుండా వాళ్ళు ఉచ్చాటన చేసి అపొస్తలుల కార్యములు మనము చూడొచ్చు. వెళ్ళిపోమని వాళ్ళు కొన్ని మంత్రాలు ప్రయోగించారంట. కానీ యేసుప్రభు అలా కాదు. అందుకే ఏమంటాడంటే, నేను దయ్యములు వెళ్ళగొట్టిన తీరును మీరు చూశారు కదా, ఇది దయ్యముల అధిపతి అయిన సాతాను వలన ఒకవేళ నేను వెళ్ళగొడితే మరి మీ పిల్లలు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు? ఇప్పుడు మీ పిల్లలు వెళ్ళగొడుతున్నటువంటి సందర్భం ఎందుకు వాడాడంటే, ఇప్పుడు యేసుప్రభు శిష్యులు కూడా దయ్యాలు వెళ్ళగొట్టారు. ఇప్పుడు వారి యొక్క మీ కుమారులు అన్నప్పుడు అపోస్తలు అన్నమాట. అపోస్తలు మరి ఎలా వెళ్ళగొడుతున్నారు? వారికి ఏ శక్తి వల్ల వారు వెళ్ళగొడుతున్నారు? మీ కుమారులు ఎవరి వల్ల దాన్ని పోగొడుతున్నారంటే అప్పుడు వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళకు మౌనం అయిపోయారు. ఒకవేళ నేను దయ్యాల శక్తి లేక సాతాను శక్తి వల్ల దయ్యాలు వెళ్ళగొడితే మీ పిల్లలు కూడా అదే చేస్తున్నట్టేనా? సోదే చెప్పేవారు దయ్యాలు ఉచ్చాటన చేస్తే వాళ్ళు అదే కదా. ఇంకా వాళ్ళు ఇరుక్కున పడిపోయారు, ఏం జవాబు చెప్పాలో తెలియక. కాబట్టి వారే మీకు తీర్పరులై ఉన్నారు. మీ కుమారులు దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, వారే మీకు తీర్పరులుగా ఉంటారు అని చెప్పాడు. 28వ వచనంలో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉంది చెప్తున్నాడు. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటే, నేను దేవుని ఆత్మ వలన దయ్యాలు వెళ్ళగొట్టినట్లయితే దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చింది అని చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మ వలన వెళ్ళగొట్టాను అని బల్లగుద్ది వారికి తెలియజేస్తున్నాడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత దయ్యాలు వెళ్ళిపోయాయి. పరిశుద్ధాత్మ శక్తి చేత గుడ్డివాడు చూడగలిగాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత వాని నోరు మాట్లాడగలిగింది. ఈ 3 కార్యాలు కూడా ఇదిగో జరిగించింది పరిశుద్ధాత్ముడే అని చెప్పి క్లియర్ చేశాడనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, ఒకడు మొదట బలవంతుడిని బంధించాలా, అలా బంధించిన ఎడల అతని సామాగ్రి దోచుకుంటాడు. ఒకవేళ బంధించకపోతే దోచుకోలేడు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ బలవంతుడు ఎవరు అంటే సాతాను. అతని కంటే మరీ బలవంతుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అపవాదిని, అతని యొక్క సామ్రాజ్యాన్ని,
సాతాను యొక్క అనుచరులైనటువంటి దెయ్యాలను ఎల్లగొట్టడం ఎవరి శక్తి వలన? పరిశుద్ధాత్మని శక్తి వలన జరిగిన కార్యం అది. కాబట్టి ఈయన యేసుక్రీస్తు పక్షాన, దేవుని పక్షాన, పరిశుద్ధాత్ముడు దేవుని పక్షాన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. యేసుప్రభు కూడా దేవుని పక్షాన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. అక్కడ కీలకమైన పాత్ర ఎవరిదంటే పరిశుద్ధాత్మంది. అందుకని ఏం చెప్తున్నాడు? నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. నేను మీతో చెప్పుందేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దూషణ వారికి క్షమించబడను, ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారునికి విరోధంగా వాళ్ళు ఏం మాట్లాడారంటే 11వ అధ్యాయము 19వ వచనంలో 18 నుండి, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టినవాడు. మొట్టమొదటి విషయం వాళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభుకు, మనుష్య కుమారునికి వాళ్ళు ఏమన్నారు? నెంబర్ 1, వీడు దయ్యం పట్టినవాడు. చూడండి. నెంబర్ 2, 19వ వచనం, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను కనుక వీడు తిండిపోతూ. నెంబర్ 2 వాళ్ళు ఏమన్నారు? 1, వీడు దయ్యం పట్టినవాడు. 2, వీడు తిండిపోతూ. ఈయన అంటలేరండి, వీడు. 18 2వ లైన్లో ఏముంది? వీడు దయ్యం పట్టినవాడు. 19లో వీడు త్రాగుబోతు. వీడు తిండిపోతూ. 2 తిండిపోతూ. 3 మద్యపాని. కాబట్టి వాళ్ళు ఎంత మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడుతున్నారంటే, వీడు దయ్యం పట్టినవాడు. యేసుక్రీస్తుని ఏమంటున్నారు? వీడు దయ్యం పట్టినవాడు. 2 వీడు తిండిపోతూ. 3 వీడు మద్యపాని. చూసారా? వీడు మద్యపాని. 4 సుంకర్లతో పాపులతో వీడు స్నేహం చేసే స్నేహితుడు, వీడు వాళ్ళకు సంబంధించిన బ్యాచ్ అని చెప్పన్నారు. 5వది వాళ్ళు ఏమన్నారంటే, విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు అని ఆయనను అనేక సార్లు నేరం మోపడానికి ప్రయత్నం చేశారు. 6వది ఆయనను చంపాలని వాళ్ళు ప్రయత్నం చేసి, వీడు దయ్యముల అధిపతి అయిన సాతానుకు కూడా స్నేహితుడే అని అన్నారు. బెయల్జెబూల్ వల్లనే దయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే ఇంకా అపవాది కూడా స్నేహితుడు ఇతడు అనే మాటను వారు మాట్లాడారండి. అపవాదితో స్నేహం ఉంటేనే కదా అనేటువంటి విధానంలో మనుష్య కుమారునికి ఇవి వాళ్ళు విరోధంగా మాట్లాడింది. కాబట్టి వీడు దయ్యం పట్టినవాడు, వీడు తిండిపోతూ, వీడు మద్యపాన్ని, వీడు సుంకరులు పాపులతో స్నేహం చేసేవాడు, వీడు విశ్రాంతి దినాన్ని మీరేవాడు, వీడు మరణపాత్రుడు, వీడు దయ్యములకు స్నేహం చేసినవాడు, అంటే అపవాదితో చేతులు కలిపి అపవాదిని స్నేహించినవాడు అనేటువంటి భావన వాళ్ళ అంతరంగంలో నిండిపోయిందండి. కాబట్టి మనుష్య కుమారునికి ఇన్ని విధాలుగా విరోధంగా మాట్లాడారు. మరి ఎన్ని విధాలుగా విరోధంగా మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇందాక మనం చదివాం కదా, ప్రభు ఏమన్నారంటే 32వ వచనంలో, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు కానీ అన్నాడు. అంటే ఇన్ని తిట్టినా కూడా వారికి క్షమాపణ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే, యేసు ప్రభుకి తిడితే క్షమిస్తాడండి, యేసు ప్రభు మరియా అక్రమంగా ఒక రోమా సైనికుడితో వ్యభిచారం చేసింది, యేసు ప్రభు పుట్టాడు అని తిడుతున్నారు కొంతమంది ఏమో ఆయనను రకరకాలుగా అంటున్నారండి. అంటే ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా యేసు ప్రభువును తిడుతుంటే వాళ్ళందరినీ యేసు ప్రభు క్షమిస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా ఈ దినాల్లో ఆ పదం అప్లై అవుతుందా, ఇప్పటికీ కూడా అది వర్తిస్తుందా అని మనం ఆలోచిస్తే కుదరదండి. దానికి లిమిట్ ఉంది, ప్రతి దానికి లిమిట్ ఉంది, ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ
ఒక విషయాన్ని గమనిస్తే మనము యేసు ప్రభు వారికి మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు కానీ అని అన్నాడు. ప్రస్తుతం యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఉన్నాడా? అది దాటి ఆయన మహిమలో దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆ పరిధి దాటాడు ఆయన. అందుకు ఒక లిమిట్ పెట్టి ఆయన ఏం చెప్పాడంటే కింద చూడండి 32లో మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. ఎందుకు వీళ్ళకి క్షమాపణ ఉంది, మరి ఈ దినంలో ఎందుకు లేదు అంటే ఆ దినాల్లో వాళ్ళు జరిగించిన దానికి ఒక విషయం చెప్పాడు. అపొస్తల కార్యం 3వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, నా వాయిస్ క్లియర్గా వినబడుతుందండి? దేవునికి స్తోత్రం. 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే క్షమిస్తాను అని ఎందుకు అన్నాడంటే వారు తెలియక చేశారు. నేడు తెలిసి, ఆనాడు తెలియక జరిగింది, ఈనాడు తెలిసి చేస్తున్నారు. తెలిసి చేస్తే కుదరదండి. కాబట్టి సహోదరులారా, అది మరలా మనము 13వ అధ్యాయంలో చూడవచ్చు. 13వ అధ్యాయము 26వ వచనం. అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 26లో 27 వరకు చదువుతాను. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును, నెంబర్ 1 యెరూషలేములో కాపురముండు వారును, నెంబర్ 2 వారి అధికారులను, ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనమునైనను గ్రహింపక అంటే తెలియక ఆయనను శిక్ష విధించుట చేత ఆ వచనమును నెరవేర్చిరి. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే వారు తెలియక చేశారు. తెలియక చేస్తే ఏం జరుగుతుంది? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో తెలియక జరిగిన విషయానికి ఏం జరుగుతుందో చెప్పాడు. 12, 13 వచనాలు. మొదటి తిమోతి 1వ అధ్యాయము 12, 13లో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. కాబట్టి మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడటము, మనుష్య కుమారుని యొక్క సంఘానికి హింసించటము, మనుష్య కుమారుని యొక్క చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా మాట్లాడటము, మనుష్య కుమారుని దూషించటము, విరోధంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా అవిశ్వాసముతో జరిగినప్పుడు, తెలియక జరిగినప్పుడు 2 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. 1 అవిశ్వాసము, 2 తెలియక జరిగితే క్షమాపణ ఉంటుంది. అంతేగాని మనిషి కుమారునికి క్షమాపణ ఉందన్నాడు కాబట్టి ఈరోజు చాలామంది యేసు ప్రభువుని తిడుతున్నారు, వాళ్ళని కూడా క్షమించేస్తాడు, కుదరదనమాట. అధికారంలో లేనప్పుడు తెలియక జరిగితే ఓకే, ప్రస్తుతమైన అధికారి ఒక లోకానికి కాదు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం, దూతల మీదను శక్తుల మీదను అధికారం, ప్రధానుల మీదను, మరణం యొక్క పాతాళ లోకం యొక్క అధికారం, భూపతులకు అధికారం, భూపతుల పైన అధికారం. కాబట్టి సమస్తానికి వారసుడుగా దేవుడు సమస్తం పైన ఆయనను రాజుగా నియమించాడు. కాబట్టి యేసు ప్రభు వారిని నేడు దూషించటం అనేది అది సాహసించినట్టేగా ఎవరిని ఒకవేళ దూషిస్తాయి. కాబట్టి తెలియక అవిశ్వాసం వల్ల జరిగినప్పుడు క్షమించబడుతుందే కానీ ఇంకే మనిషి కుమారు విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉందన్నాడు కదా బ్రదర్, కాబట్టి మనం ఏమనద్దులే, దేవుడు చూసుకుంటాడని క్షమించేస్తాడనే స్టేట్మెంట్ ఇవ్వద్దు. తెలియక జరిగించిరి గనక వారి మీద వచ్చే ఉగ్రత తొలగిపోయింది. తెలిసి చేస్తే భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనం ఇంతవరకు యేసు ప్రభువును మనిషి కుమారుని వాళ్ళు ఏమని విరోధంగా మాట్లాడారో, వీడు దయ్యం పట్టినవాడు,
వీడు తిండిపోతూ, వీడు మద్యపాని, సుంకర్లు పాపులతో స్నేహించేవాడు, కాబట్టి వీడు విశ్రాంతి దినాన్ని మీరుతున్నవాడు, ఇతన్ని చంపాలి, వీడు సాతానుతో చేతులు కలిపినవాడు, అలాగున అనేక విధాలుగా మనిషి కుమారుకు విరోధంగా మాట్లాడితే ఒక్కటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే వారు తెలియక అవిశ్వాసంలో చేశారు కాబట్టి క్షమించేశాడు, వదిలేశాడు. కాబట్టి తెలియక చేస్తే క్షమాపణ జరిగింది వాళ్ళకి. తర్వాత మత్తయి సువార్త 12:33 మళ్ళీ అక్కడ 32 పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి. ఇక్కడ ఆగదాం. పరిశుద్ధాత్మకు విరోధంగా, పరిశుద్ధాత్మ గురించి గ్రంథములో ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు కళ్ళారా అక్కడ చూశారు. 3 కార్యాలు జరిగించాడు ఆయన. మూగవానికి నోరొచ్చింది, మూగవాడు మాట్లాడేటువంటి శక్తి, చూపు 2, దయ్యాన్ని వెళ్ళగొట్టడం. ఈ 3 కార్యక్రమాలు పరిశుద్ధాత్మ ద్వారా జరిగినాయి. కానీ వీళ్ళు పరిశుద్ధాత్మకు పెట్టిన పేరు ఏంటంటే సైతాను, లేక సాతాను, అపవాది, బెయల్జెబూలు అని అపవాది పేరు పెట్టారు. క్రీస్తు సంఘాన్ని ఈరోజు డినామినేషన్ వాళ్ళు కూడా ఏమంటారు, అది సాతాను సంఘం అండి, అందులో చెప్పట్లు కొట్టరు, ఏం కొట్టరు, హలే సాతాను సంఘం అండి. అంటే తెలియక జరిగితే క్షమాపణ ఉంది. అన్ని లేఖనాలను ఎరిగి కూడా ఒకవేళ అంటే దానికి జాగ్రత్తగా మనము లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవునికి. కాబట్టి ఇక్కడ సోదరులారా గమనించండి, మత్తయి సువార్త 12:32 అలా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి, ఆ విరోధంగా మాట్లాడడం ఏంటో తర్వాత చూద్దాం. ప్రస్తుత కింది వచనాల్లో ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అన్నాడు. ఈ యుగం అంటే, రాబో యుగం అంటే ప్రస్తుతము పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం ఏంటి? ఇందాక మనం పైన చూసుకున్నాము, ఆయన చేసిన కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి వలన చేస్తే సాతాను శక్తి వలన చేశాడని అన్నారు. ఈ యుగంలో పరిశుద్ధాత్ముడు ఇదిగో ఇలాగన క్రీస్తు ద్వారా కార్యం జరిగించాడు. ఈ యుగంలో మీరు ఇలా అన్నారు కాబట్టి చాలా ప్రమాదంలో ఉన్నారు. ఈ యుగం ఏంటి? ధర్మశాస్త్ర యుగం, ప్రస్తుతం ఉన్న యుగం. ఇంకా కొంతకాలానికి ఇంకొక ఓ యుగం రాబోతుంది. అది ఏ యుగం? అది క్రొత్త నిబంధన యుగం. ఈ యుగంలో, ప్రస్తుతం ధర్మశాస్త్ర యుగంలో ప్రభు ఉన్నాడు. ఈ యుగంలో మీకు క్షమాపణ లేదు. నెంబర్ 1, ప్రస్తుతం ఉన్న యుగము ధర్మశాస్త్ర యుగం, రాబోతున్న యుగము క్రొత్త నిబంధన యుగం, ఆ తర్వాత వచ్చేది నరకం. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదన్నమాట. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ధర్మశాస్త్ర యుగంలో ప్రస్తుతం మీరు చేసిన దానికి క్షమాపణ లేదు, రాబో యుగంలో క్రొత్త నిబంధన యుగంలో కూడా క్షమాపణ ఉండదు, తర్వాత నిత్య అగ్నిగుండంలో కూడా క్షమాపణ ఉండదు. కారణం ఏంటంటే మీరు చేసే పాపము నిత్య పాపం. మార్కు సువార్త 3:22-30 దాకా సంగతులు తెలియజేశాడు. మార్కు సువార్త 3:22 నుండి యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బెయల్జెబూలు పట్టినవాడు, ఆ బెయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. చూసారా, ఈయన దయ్యం పట్టినవాడు అనే స్టేట్మెంట్ ఇక్కడ కూడా అన్నారు. అప్పుడు ఆయన వారికి ఏం చెప్తున్నాడు? సాతాను ఎలాగ వెళ్ళగొట్టును ప్రశ్నించాడు అనమాట. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేర్పడినడలా రాజ్యం ఎలా నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేర్పడినడలా ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేర్పడినడలా వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుణ్ణి ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించినడల వానిలో దోచుకొనవచ్చును. కాబట్టి యేసు ప్రభు వారు మహాబలవంతుడు, పరిశుద్ధాత్ముడు కూడా మహాబలవంతుడే. ఇప్పుడు బలవంతుడు ఎవరు? సాతానుడు. సాతానుడు ఇల్లు దోచుకోవడానికి ఇలా వచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, దోచుకోవడం తప్పు కదా. ఎవరైనా ఇప్పుడు యేసుప్రభు అయినా సరే మనం అనుకుంటాం దోచుకోవడం ఎందుకు అంటే దొంగతనం చేస్తున్నాడు యేసుప్రభు, కానీ పరిశుద్ధాత్మ దొంగతనం చేస్తున్నారా? వీళ్ళు తప్పు చేస్తున్నారా? వానిల్లు ఎందుకు దోచుకోవాలనుకుంటున్నారు వీళ్ళు అంటే? వీళ్ళు దొంగతనం చేస్తే తప్పు కాదు, మేము చేస్తే తప్పు అనేవాళ్ళు కూడా ఉంటారు. అయితే వాస్తవానికి ప్రభు దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి వెళ్ళలేదండి. ఆల్రెడీ అపవాది దేవుని పిల్లల్ని, తన ప్రజల్ని దోచుకుని వెళ్ళిపోయాడు ఇంతకుముందే.
తన వారిని విడిపించి తన వారిని తిరిగి తీసుకొని వచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని దోచుకొనటం అన్నాడు తప్ప, అంటే దోచుకున్నటువంటి దోపిడిగాడి దగ్గర నుంచి తిరిగి దోచుకోవటం, వానిని బంధించి తన సామాగ్రిని తను తిరిగి తెచ్చుకుంటున్నాడు అంతే తప్ప ఈయన దొంగతనానికి వెళ్ళిన వాడు కాదు. అది సమాచారం. కిందికి వచ్చిన తర్వాత సమస్త పాపములను మనుషులు చేయు దూషణయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడూ క్షమాపణ పొందక నిత్య పాపం, చూసారా, నిత్య పాపం అండర్లైన్ చేసుకోండి, నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. నిత్య పాపము క్షమాపణ ఉండదు. ఈ క్షమాపణ లేని పాపాన్నే మరణకరమైన పాపం అంటారు. అది నిత్య పాపము, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. నిత్య పాపం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్షమించాలన్నా కుదరదు. యేసుప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది అన్నాడు కానీ ప్రతి పాపంలో ఈ నిత్య పాపం రాదు. ప్రతి పాపంలో మరణకరమైన పాపం రాదు. కొన్ని సబ్బులు కొన్ని ఆయిల్ను తీసివేయలేవు. కొన్ని ఆయిల్స్ ఉంటాయండి, ఆ సబ్బు పెడితే కూడా అది పోతుంది. ఆ సబ్బు కరిగిపోయినా కూడా ఆయిల్ అనేది అంతగా గట్టిగా అంటుకుంటుంది చేతికి. అంటే ప్రభు రక్తము అలా పనిచేయదని నేను అంటలేదు. ఇక్కడ ప్రభు రక్తానికి సమస్తము సాధ్యమే, కానీ దానికి ఒక షరతు ఉందన్నమాట. ఏంటి ఆ షరత్ అంటే పశ్చాత్తాపడి మార్మన్స్ పొందితే ఆ రక్తం పనిచేస్తుంది. ఇక్కడ పశ్చాత్తాపం అనేదే వాళ్ళు రానివ్వకుండా దాన్ని పీక నొక్కేస్తారు, మనస్సాక్షిని వాత వేసుకొని పశ్చాత్తాపం అనేది రానివ్వకుండా దాన్ని చంపుకుంటారు. కాబట్టి ప్రభు రక్తము కడగదనమాట, అంతే తప్ప దానికి శక్తి లేక కాదు. సమస్త పాపము నుండి పరిహరించే శక్తి ప్రభు రక్తానికి ఉంది. కానీ ఆ నిత్య పాపం చేసేవారు తెలిసి చేస్తున్నారు. ఎంత తీవ్రంగా ఉంటుంది మరణకరమైన పాపం అంటే హెబ్రీయులకు 10:26 చెప్పాడు మరణకరమైన పాపం గురించే. 26లో ఏం చెప్పాడంటే, మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇక ఉండను. సత్యము గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనే స్టేజ్ చాలా పెద్ద స్టేజ్. అది కొత్తగా బాప్తిసం పొందిన వాడికి సత్యం అంటే సంపూర్ణ అనుభవ జ్ఞానం రాదు. ఎదిగే కొద్దీ అనుభవ జ్ఞానం వస్తుంది. కొత్తగా పెళ్ళి అయిన వానికి సంసారం గురించి అనుభవం ఉండదు. చాలా కాలం తర్వాత కుటుంబం యొక్క అనుభవము, శ్రమలో సమస్యలు గుండా వెళ్ళిన వానికి అనుభవం వస్తుంది. సత్యము గురించిన అనుభవము వెంటనే రాదు. సంగతులు తెలుసుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి సత్యం అంటే ఏంటో తెలుసుకొని సంగతులు అన్నీ ఎరిగిన వాడై తన అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకున్న తర్వాత మరల బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే మనస్సాక్షిని చంపుకుంటాడు. పశ్చాత్తాపం అనేది రాకుండా దాన్ని అలారం బంద్ చేసేస్తాడు. కాబట్టి ఆ మనస్సాక్షిని చంపుకున్న వాడికి పశ్చాత్తాపం రాదు. కాబట్టి ఇంకా పాపము ఎలా కడుగుతుంది రక్తము? కాబట్టి దానికి బలి లేదు. అంటే అలాంటి వాటిని కడగడానికి ఉద్దేశించిన బలి అనేది దేవుడు జరిగించలేదు. దేవుడు జరిగించిన బలి వేరే ఉద్దేశం కొరకు దాన్ని ఏర్పాటు చేశాడు. పశ్చాత్తాపడి మారుమనసు పొందిన వారికి ఈ బలి అని దాని స్టేట్మెంట్తో సహా రికార్డులో రాసి స్టాంప్ వేశాడు. దానికి వాడతారు తప్ప పశ్చాత్తాపడి మారుమనసు పొందిన వాటికే అది పనిచేస్తుంది తప్ప వాత వేయబడిన మనసాక్షిని, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన మనసాక్షిని, తిరుగుబాటు చేసినటువంటి మనసాక్షిని, అనుభవపూర్వకంగా తప్పు చేసినటువంటి మనసాక్షి కడిగేది కాదు. అది కావాలని అలారం బంద్ చేసేస్తే ఎలా ఉంటుంది? మోగదనమాట. పశ్చాత్తాపం అనేదే తనలో పుట్టకుండా, మారుమనసు అనేదే రాకుండా చంపుకున్నటువంటి వారి యొక్క మనసాక్షిని కడగదు ప్రభు రక్తము. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే 27వ వచనంలో న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూడటం ఇంకా వాళ్ళ పని, అదే గతి. విరోధులను దహింపబోయే తీక్షణమైన అగ్ని ఉంటుంది. అక్కడ ఉండే అగ్ని నీతిమంతులు అక్కడికి వెళ్ళినా వారిని దహిస్తుందా? నీతిమంతులు అక్కడికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ ప్లేస్ కాదు అది. కేవలం విరోధులు ఉండే ప్లేస్ అది. అక్కడ అగ్ని ఏర్పాటు చేశాడు, అది వారిని దహిస్తుంటుంది అనమాట.
కాబట్టి ఎవడైనా మోసే ధర్మశాస్త్రమును నిరాకరించినడల 2-3 సాక్షుల మాట మీద కనికరించకుండా చంపేస్తుంటారు. కానీ మరణకర పాపం ఎందుకయిందో తెలుసా? 29 ఇట్లుండగా దేవుని కుమారుని, అక్కడేమో మనిషి కుమారుడు, ఇక్కడేమో దేవుని కుమారుడు. మనిషి కుమారుడు అనే పదము అక్కడ వాడబడింది, ఇక్కడేం వాడబడింది? దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. అసలు మనిషి కుమారుని పాదాలతో తొక్కారు, వారిని కడగడానికి సాధనంగా దేవుడు రక్తం వాడాడు. అది నిబంధన రక్తం వాడాడు. ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటాడు ప్రభు. నిబంధన రక్తం అది. ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచి వెళ్ళి పాపం చేసి వస్తున్నాడు. మనకు దేవుడు కనికరించి కృప చూపించి పరలోకం నుండి పరిశుద్ధాత్మని దించాడు. అయ్యా ఫలానా వాళ్ళు భూమి మీద ఉన్నారు, పిల్లలు పశ్చాత్తాప పడితే వారిని నేను కృప చూపినట్టుగా నువ్వు కూడా కృప చూపించు అని చెప్తే పరిశుద్ధాత్ముడు కృప చూపేవాడై మనల్ని పరిశుద్ధులుగా పరచడానికి ప్రభు రక్తాన్ని తీసుకొని నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మనసాక్షిని శుద్ధి చేస్తుంటుంది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. పరిశుద్ధాత్మని కార్యం ఏంటంటే రక్తంతో మనుషుల్ని పవిత్రపరచడం. రక్తమేమో సాధనం, పరిశుద్ధ పరిచయ కార్యమేమో పరిశుద్ధాత్మది దేవుంది. అయితే ఇక్కడ వారు కృపకు మూలము ఆత్మను తిరస్కరించారంట. కాబట్టి పరిశుద్ధాత్మను తిరస్కరించొద్దు అని గ్రంథం తెలియజేసింది. గ్రంథం తెలియజేసినటువంటి ఒక 4 మాటలు ఉన్నాయి. అందులో ఒకటి పరిశుద్ధాత్మను దూషించొద్దు, 2 పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడొద్దు, 3 నేను రెఫరెన్స్ను చెప్పను, మీరు వాటిని గ్యాదర్ చేసుకోండి. పరిశుద్ధాత్మను దూషించొద్దు 1, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడొద్దు 2, పరిశుద్ధాత్మను ఎదిరించొద్దు 3, పరిశుద్ధాత్మను తిరస్కరించొద్దు 4, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు 5 సంగతులు చెప్పేశాడు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మను దూషిస్తే, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే, పరిశుద్ధాత్మను ఎదిరిస్తే, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, కాబట్టి మరణకరమైన పాపం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను విననండి, ఆత్మ చెప్పుచున్నాడని ఎందుకు అంటున్నాడు? ఆత్మ ఆత్మ అని అంటున్నాడంటే ఈ విషయాలు ఎలగల మనిషికి. అబ్బో ఈయన చెప్తే ఖచ్చితంగా వినాల్సిందే, ఎందుకంటే నీ నిత్య జీవానికి మూలమైనటువంటి ప్రభువు ఈ సంగతులు తెలియజేశాడు. ఆత్మ చెప్పుతున్న మాట మీరు వినాల్సిందే. నేను వినండి. కాబట్టి పరిశుద్ధాత్మ మాట వినకపోతే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆత్మ చెప్తున్న మాట ఖచ్చితంగా వినాలని గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. ఒక్క నిమిషం బ్రదర్ వినబడుతుందండి నా వాయిస్? బ్రదరు హ్యాండ్ రైజ్ చేశారు. బ్రదర్ అదే ఇప్పుడు చెప్పారు కదా 4 అన్నారు, అది రైట్. పరిశుద్ధాత్మను దూషింపవద్దు, విరోధంగా మాట్లాడకూడదు, ఎదిరించకూడదు, తిరస్కరించకూడదు, దుఃఖపరచు. 5 కదండి, ఈ 5 కదా? అవునండి. అవును బ్రదర్, అవునండి. ఓకే. ఇంకా 6వది కంటిన్యూ. 6వది ఆత్మ మాట వినాలి అని చెప్పాడు. అంటే చెవి గలవాడు సంఘములతో, లోకంతో కాదు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినాలి అని చెప్పాడు. కాబట్టి ఆత్మ మాట సంఘం వినకపోతే ఎవరు వింటారండి? మీ అమ్మ నాన్న మాట వినవా అని కొంతమంది అన్నారు అనుకోండి, ఇది ఎంత అవమానం. అసలు మీ అమ్మ చెప్తేనవా నువ్వు? మీ నాన్న చెప్తేనవా? మీ గురుగారు చెప్తేనవా? ఆత్మ చెప్తే వినవా అనే సందేశం అన్నమాట. కాబట్టి ఆత్మ మాట చెవిగలవాడు వినాలా, ఆత్మ మాట చెవిగలవాడు వినాలా. సంఘములతో అనే మాట, సంఘముతో దేవుడు చెప్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, వారి మాటలు వినాలి. అందుకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
ఏం తెలియజేశాడంటే 32వ వచనంలో, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగంలో లేదు, రాబో యుగం లేదు. ఈ యుగం అంటే ధర్మశాస్త్రము, రాబో యుగం అంటే క్రొత్త నిబంధన యుగం. కొద్ది రోజుల్లోనే వస్తుంది అది. తర్వాత వచ్చేది నరకం. క్షమాపణ లేదనమాట. కాబట్టి ఆత్మను దూషించొద్దు, విరోధంగా మాట్లాడొద్దు, ఎదిరించొద్దు, తిరస్కరించొద్దు, దుఃఖపరచొద్దు, ఆయన మాటేనో అని చెప్పాడు అనమాట. ఎందుకు ఈయన మాట వినాలి? ఏంటి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట అంటే ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటము, జీవించటము, ఆలోచించటము, బోధించటం, ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. పేతురు పత్రికలో మనందరికి తెలిసినట్టుగా 1వ అధ్యాయంలో 2వ పేతురు అంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు. ఒక ప్రవచనం పుట్టాలంటే, ప్రవచనము అంటే కేవలం జరగబోయే సంగతిలో పరిశుద్ధాత్ముడు చెప్పాడండి, మిగిలినన్ని ఇంకా మనుషులు రాసుకున్నారు అనేది కాదు. అది పరిశుద్ధాత్ముడు కేవలము ప్రవచనాలు మాత్రమే కాదు, గ్రంథాన్ని కూడా పరిశుద్ధాత్ముడే రాయించాడు. ఆది కాండంలో ఆదామును దేవుడు మట్టి తీసుకొని తయారు చేసిన సంగతి మోషేకి ఎలా తెలిసింది? ఎముకనే తీసిన సంగతి మోషేకి ఎలా తెలిసింది? ఏదైనా తోటకి ఖడ్గమే అటు ఇటు తిరుగుతున్న సంగతి మోషేకి ఎలా తెలిసింది? చర్మపు చొక్కాయలే తొడిగించాడని మోషేకి ఎలా తెలిసింది? చితిసరకు రానే వాడాడని మోషేకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్ముడు సర్వకాలంలో ఉన్నవాడు అని నేను యూట్యూబ్లో మాట్లాడాను. అది ఫస్ట్ వీడియో నాది అదే అనుకుంటా. అందులో పరిశుద్ధాత్ముడు సర్వకాలంలో అన్ని కాలాల్లో వచనాలతో సహా దాంట్లో పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో ఉన్నాడండి. ఈ కాలంలో లేడు అని కాదు. కాబట్టి రచనలు అన్నీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క పని. పరిశుద్ధాత్ముడే అందరినీ వాడుకొని గ్రంథాన్ని రాయించాడు. 4 సువార్తలు అని మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను అంటాం కదా, అవి 4 సువార్తలు కాదు వాస్తవానికి, ఒకే సువార్త. సర్వలోకమునకు వెళ్ళి మీరు 4 సువార్తలు చెప్పండి అని చెప్పలేదు, ఒకే సువార్త చెప్పాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 చెప్పింది ఒకే సువార్త. 4 సువార్తలని మనం పుస్తకాలను బట్టి అది ఒక వాడుక పదగా మనకు వస్తుంటుంది పదంగా, కానీ 4 సువార్తలు లేవు బైబిల్లో. ఒకే సువార్తను 4 రాశారు. అది పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో, ఆయన కంట్రోల్లోనే వాళ్ళు ఉండి రాశారు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానంతో, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో మనుషులు దాన్ని రాయడం జరిగింది. కాబట్టి ఈ 4 పుస్తకాలే కాదు, అపోస్తలులు కూడా వారు సొంత జ్ఞానంతో రాయలేదు. 13 పత్రికలు రాసిన పౌలు గారు కూడా సొంత జ్ఞానంతో రాయలేదు. యోహాను గారు 5 బుక్స్ రాశారు, సొంత జ్ఞానంతో రాయలేదు. 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మని జ్ఞానంతో రాయబడ్డాయి. కాబట్టి ఈ యుగమందైనను రాబో యుగము అనేవాడు. రాబో యుగములో ఏం జరగబోతుంది? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో రాబో యుగంలో ఒక కార్యం జరగబోతుంది. 19 నుండి, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదము, ఏమి మాట్లాడదామని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఒక ఆయన అపోస్తల బోధ అంటే ఆయనకు జీర్ణించుకోలేదు. అపోస్తల బోధ అనద్దు, ప్రభు బోధ అనాల, క్రీస్తు బోధ అనాల, వాళ్ళకి మహిమ వెళ్తుంది. అపోస్తల బోధ అంటే అపోస్తలకి వెళ్ళిపోతుంది మహిమ అనే ఒక చెడు తలంపు పలికాడు. కానీ సహోదరులారా, అది తప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? మాటలాడేది అపోస్తలులు కాదు. అపోస్తలుల బోధ అంటే తండ్రి ఆత్మ అపోస్తలులైన మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. అపోస్తలుల బోధను ఎదిరించొద్దు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మకు విరోధంగా బోధ చేస్తున్నావు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు, గ్రంథములో ఉన్న లేఖనాలని అపార్థం చేస్తున్నావు. బైబిల్లో రాయబడ్డ ప్రతి మాట పరిశుద్ధాత్మని మాట. అపోస్తలుల బోధను మార్చి వేరే బోధ చేశామా? పరిశుద్ధాత్మను ఎదిరించాము.
నిత్య నరకానికి మనము పాత్రలవుతాము. మనం చేసేది నిత్య పాపం అవుతుంది. కాబట్టి సహోదరులారా, ఇక్కడ రాబో యుగంలో క్షమాపణ లేదు అని ఎందుకు అన్నాడంటే, రాబో యుగంలో పరిచర్య చేసేది అపోస్తలులు పరిచర్య చేస్తుంటే కొంతమంది ఆ పరిచర్యను వ్యతిరేకించారు. అపోస్తలులు వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారి దగ్గరికి ముందు వెళ్ళారు. అంటే ఇశ్రాయేల్ అంతా వారి బంధువులే. కాబట్టి లోకం దగ్గరికి ఎందుకు వెళదాం, ముందు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని అపోస్తలు పాపం స్వార్థం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ సొంత జనం దగ్గరికి వెళ్ళిపోతే ఆ సొంత జనం వారిని అంగీకరించలేదండి. వారిని అంగీకరించకపోయేసరికి దేవుని వాక్యము మొదట మీకు ప్రకటించటమే ఉత్తమమే, కానీ మీరు దాన్ని త్రోసేశారు. మత్తయి అపోస్తలుల కార్యం 13:46 అప్పుడు పౌలు బర్నబయు ధైర్యముగా ఇట్లా అనేది. అపోస్తలుల కార్యము 13:46 అప్పుడు పౌలును బర్నబయు ధైర్యముగా ఇట్లా అనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎవరి వాక్యం అది? అపోస్తలుల బోధ అంటే ఎవరి వాక్యం అది? దేవుని వాక్యం. మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి, దానిని అంటే దేవుని వాక్యము, దానిని అంటే అపోస్తల సందేశము, దానిని అంటే అపోస్తల బోధను, మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల దగ్గరికి వెళుతున్నాం. అంటే అపోస్తల బోధను త్రోసివేయటం, పరిశుద్ధాత్మను ఎదిరించటం, పరిశుద్ధాత్మను దూషించటం, పరిశుద్ధాత్మను తిరస్కరించటం. కాబట్టి పరిశుద్ధాత్మ మాట వినకపోవటం అనేది ఏం జరిగింది? మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అన్నాడు. కాబట్టి సహోదరులారా, మనం అందరం కూడా బైబిల్లో ఉన్న ఏ ఒక్క పదాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మార్చిన మనమే మారిపోతాం, కానీ అది మారదు. మహా అంటే 50, 60, 70, 100 లోపు చనిపోతాం. ఇంకా నీ మాట నా మాట కూడా పోతుంది మనతో పాటే. ఆ పరిశుద్ధాత్మని మాట నిలిచే ఉంటుంది కాబట్టి దాన్ని మార్చొద్దు. ఆ ఉన్న సౌండ్ని మనం తీసుకోవాలా. మనం చదివినప్పుడు ఆ సౌండ్ బయటకు రావాలా, దాని అర్థము, దాని భావము ఆ వచనమే చెప్పాలా. దాన్నే మనం ప్రకటించాలి. మనకు హద్దులు ఉన్నాయి. కాబట్టి ప్రభు బోధకి మన బోధకి తేడా ఏంటంటే, ఆయన నేను మీతో చెప్పిందేమనగా అంటాడు, మనము మేము అనాల. నేను అన్నామంటే సమస్య అవుతుంది. నేను కాదు, మేము. కాబట్టి మీరు వెళ్ళి అంటాడు, మనము వెళ్ళి అని మనం అంటాం. మీరు వెళ్ళండి అంటాడు ఆయన. మీరు వెళ్ళి సర్వలోకానికి మీరు వెళ్ళండి అంటే నువ్వు రావా? అధికారి అనమాట. కాబట్టి ఆజ్ఞాపించేట ఆయన ఆజ్ఞకు లోబడాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని అపోస్తలుతో చెప్పాడు. అపోస్తలు సర్వసత్యంలో నడిచినవారు. వారి ద్వారా మన చేతికి వచ్చిన ఈ క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. ఈ గ్రంథములో ఉన్నటువంటి సంగతుల్ని చదివేటప్పుడు ఇది పరిశుద్ధాత్మని మాట, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడొద్దు. ఈ యుగంలో లేదు, రాబో యుగంలో లేదంటే అప్పుడు దాని భావం అది. ప్రస్తుతం మనకు కూడా పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఎప్పుడైనా కార్యం జరిగిస్తూ ఆలోచనలు కూడా ఉండొద్దండి. ఇప్పుడు గ్రంథానికి భిన్నంగా మేము ఆలోచించామా, ఇంకా పరిశుద్ధాత్మకు విరోధం. గ్రంథాన్ని మార్చామా, పరిశుద్ధాత్మకు విరోధంగా. అంటే ఆయన గీసిన గీతను తుడిచేయడం కూడా నేరమే అన్నమాట. అందుకే అన్నాడు, దానికి ఇంకొక కోణంలో ఒక చిన్న గీత, ఒక పిల్లలు ఏదైనా బొమ్మ గీశారనుకోండి, ఉదాహరణకు ఒక సైకిల్ బొమ్మ గీశారు, మనం ఒక టైర్, ఒక చక్రం బొమ్మ ఇట్లా తుడిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. మరి పరిశుద్ధాత్ముడు గీసిన ఈ గ్రంథాన్ని మనం తుడిచే అధికారం మాకు ఇవ్వలేదండి. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. భూమి ఆకాశమును భూమి గతించును గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దానిలో నుండి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సున్నా ఆర్యభట్టు కనిపెట్టాడని చెప్పి కొంతమంది నవ్వుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. ఆర్యభట్టు పుట్టక ముందే గ్రంథంలో ఏమంటాడంటే ఒక సున్నా అయినను. కాబట్టి సున్నా అనేది మనుషులు కనిపెట్టింది కాదు, దేవుడు చెప్తేనే కానీ లోకానికి ఏం తెలియదు. వాస్తవాన్ని సున్నా ఎవ్వరు కనిపెట్టలేదండి, దేవుడు చెప్పాడు. ఒక సున్నా అయినను, క్రీస్తు శకం 30, ఒక సున్నా అయినను ఒక పొల్లైనను.
కాబట్టి పరిశుద్ధాత్ముడు గీసిన గీతలో నుండి సున్నదీసే అధికారము హక్కు ఎవరికి లేదు. అది ఎప్పుడు తీయాలో, ఎప్పుడు నెరవేర్చాలో, ఎప్పుడు ఉంచాలో, ఏది పాటించాలో, ఏది పాటించకూడదో ఆయన చెప్తాడు. ఇదిగో శిలువకు ముందు ధర్మశాస్త్రం పాటించండి, ధర్మశాస్త్రానికి ముందు సున్నతి పాటించండి, సున్నతికి ముందు పండు తినకండి. అట్లా ఎవరికి ఏ ఆజ్ఞలు ఉన్నాయో అవి ఇంపార్టెంట్. ఈరోజు నేను మీరు బ్రదరు అది దేవుడు ఏదో ఆదాముకు పండు తినొద్దన్నాడు అంట కదా, ఆ పండు ఏదో చెప్పండి నేను మానేస్తానంటే నువ్వెందుకు మానేస్తావు? నీకు చెప్పాడా? నీకు కాదు. ఏది మనది ఏది మనది కాదు గ్రంథాన్ని విభజించి చూడాల. గ్రంథ విభజనలో పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, కొత్త నిబంధన యుగం అది మెయిన్ అవుట్లైన్ అనమాట. పెద్దగా దాన్ని 3 భాగాలు చేసి తర్వాత మనము ఎవరికి ఏ ఆజ్ఞలు ఉన్నాయి వాటిని చూడాలి. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 1050 ఆజ్ఞలు దాటినాయి. వాటిని మనము చూసుకొని అందులో నుండి ఏ పదాన్ని కూడా మార్చకుండా తూచ తప్పకుండా వాటికి మనం లోబడితే మనకు నిత్యజీవం ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా మిగిలిన ఏది చెప్పినా అది ఆజ్ఞ అతిక్రమం కిందకి వస్తుందండి. మేలు అనేది చేయనిరిగి అలాగే చేయని మనకి పాపం వస్తుంటే అర్థం ఏంటి? మేలు చేయమని ఆజ్ఞ ఉంది, చేయకపోతే పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం. సకల దుర్నీతి పాపం. నీతిగా జీవించమన్నాడు, నువ్వు దుర్నీతిలోకి వెళ్తే ఇంకా ఆజ్ఞ నీతిగా ఉండమని ఉంది. దుర్నీతి చేసావంటే ఇంకా ఆజ్ఞ అతిక్రమం పాపం, అది కూడా దీని కిందకి వస్తుంది. ఇంకా ఏది ఆజ్ఞ తీసుకునేవన్నీ దీని కిందకి వస్తాయి. మూలం అదే, ఆజ్ఞ అతిక్రమించకూడదు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడద్దు, ఆజ్ఞ అతిక్రమిస్తే ఇంక పాపం. సోదరులారా, ఇంతవరకు చక్కగా విన్నారు. అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలండి. ముగిస్తున్నాను.